అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ. ఫస్ట్ అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ, సెకండ్ వచ్చేసి అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ. క్వాంటిటీ అంటే ఏంటి అంటే ఏదైతే నౌన్లో అమౌంట్ ఆఫ్ నౌన్ని అన్కౌంటబుల్ నౌన్ని ఎప్పుడైతే మనం ఎంత ఉంది అని మెషర్ చేసి చెప్తామో, డిస్క్రైబ్ చేస్తామో దాన్ని అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ అంటాం. అన్కౌంటబుల్ నౌన్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక నౌన్ని మనం డిస్క్రైబ్ చేస్తున్నాం, ఒక పర్టికులర్ కౌంట్ చెప్పకుండా మనం దేనైనా డిస్క్రైబ్ చేస్తాము అంటే దాన్ని అన్కౌంటబుల్ నౌన్ అంటాం. షోస్ హౌ మచ్ ఆఫ్ సంథింగ్ used with uncountable nouns. It tells us amount or degree of a person, place, animal or thing. అంటే ఎగ్జాంపుల్ సమ్ అంటే ఏంటి? కొంచెం అని. అక్కడ మనం కౌంట్ చేసి చెప్పట్లేదు, అన్కౌంటబుల్, ఒక కౌంట్ లేకుండా ఒక వర్డ్తో డిస్క్రైబ్ చేస్తున్నాం. ఆ వర్డ్ని ఏదైతే డిస్క్రైబ్ చేసే వర్డ్ ఉందో దానిని అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ అంటాం. ఇక్కడ ఒక వర్క్ షీట్, హీ డ్రాంక్ సమ్ వాటర్. ఇక్కడ సమ్ అడ్జెక్టివ్, సమ్ అనేది అన్కౌంటబుల్ నౌన్, అందుకు సమ్ వచ్చేసి అడ్జెక్టివ్ అవుతుంది అనమాట. దేర్ ఈస్ లిటిల్ రైస్ లెఫ్ట్. లిటిల్ అనేది అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ. మెనీ బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్. ఇక్కడ మెనీ అన్కౌంటబుల్ నౌన్. షీ హ్యాస్ ఇనఫ్ బుక్స్. ఇనఫ్. వీ హ్యావ్ నో మిల్క్. అసలు మిల్కే లేదు అనడానికి మనం నో యూజ్ చేస్తున్నాం. ఇది ఇలా డిస్క్రైబ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ అంటాం. ఐ హ్యావ్ సమ్ మిల్క్ ఇన్ మై గ్లాస్. దెర్ ఆర్ మెనీ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్. She has enough money to buy the toy. Only few apples are left in the basket. సో ఇక్కడ ఎక్కడ మనం నెంబర్ కౌంట్ చెప్పట్లేదు, 1 2 3 4 అలా నెంబర్ కౌంట్ చేసి చెప్పట్లేదు. బట్ దాన్ని మనం ఎలా డిస్క్రైబ్ చేస్తున్నాం అంటే కొంచెం క్వాంటిటీ, లేకుంటే ఎక్కువ క్వాంటిటీ, లేకపోతే ఇనఫ్, లేకపోతే నో, సమ్, లేకపోతే మోర్, ఇలా మనం ఒక వర్డ్తో డిస్క్రైబ్ చేస్తున్నాం ఆ క్వాంటిటీని. దాన్ని మనం అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ అని చెప్తాం.